సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంతలా అంటే తన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన మొదట అడిగే మాట గిరి ప్రదక్షిణ చేశారా అని. అంతటి మహిమ ఉన్న ఈ యాత్రలో కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా పాల్గొనాలి. కానీ చాలా మంది భక్తితోనే బయలుదేరినా తెలియకపోవడం వల్ల, మనకు అలవాటైన కొన్ని మామూలు పనుల వల్ల యాత్రలోని అసలైన ఆధ్యాత్మిక అనుభూతిని కోల్పోతున్నారు. చాలా మంది చేసే మొదటి అతి పెద్ద తప్పు గిరి ప్రదక్షిణకు సరైన సమయాన్ని ఎంచుకోకపోవడమే. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రదక్షిణ మొదలుపెట్టడం మహాపొరపాటు. అనగా ఇది శాస్త్రపరంగా కాదు, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేయకపోవడం మంచిది అని ఇక్కడ ఉద్దేశం. అరుణాచలం అగ్నిక్షేత్రం కాబట్టి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మండిపోతున్న తారు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవడం మాటలు కాదు. విపరీతమైన వేడికి శరీరం అలసిపోయి డీహైడ్రేషన్ బారిన పడి మీ ఏకాగ్రత భక్తి మీద నుంచి శారీరక బాధ మీదకు వెళ్ళిపోతుంది. ఇది శారీరక ఇబ్బంది మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మీ యాత్రను దెబ్బతీస్తుంది. కనుక గిరి ప్రదక్షిణ చేయడానికి అత్యంత పవిత్రమైన సమయాలు కొన్ని ఉన్నాయి. తెల్లవారుజామున అంటే ఉదయం 4 గంటల నుండి 7 గంటల మధ్య చేయడం అన్నిటికన్నా ఉత్తమం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉండి మనసు శివస్మరణకు సిద్ధంగా ఉంటుంది. లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మొదలుపెట్టి రాత్రిపూట చేయడం కూడా చాలా మంచి పద్ధతి.